హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందూచే వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి టేస్టీ అయిన వంకాయ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే వంకాయతో ఇలా బిర్యానీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా వంకాయతో బిర్యానీ చేసుకొని తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి పక్కకు పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయలను ఇలా ఈ షేప్లో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కకు పెట్టుకోండి. సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకి 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. వంకాయలని చేదు రాకుండా ఉంటాయన్నమాట, కలర్ కూడా మారవన్నమాట. ఇప్పుడు వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ సాల్ట్ వాటర్లో వేసేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3 నుంచి 4 వెల్లుల్లి, కొంచెం కట్ చేసి పెట్టుకున్న అల్లం, 4 నుంచి 5 గ్రీన్ చిల్లీస్, 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్స్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోండి. హాఫ్ స్పూన్ ఆఫ్ జీరా, రోస్టెడ్ జీరా పౌడర్ అండ్ 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ వైట్ సెసమీ సీడ్స్. ఇవన్నీ మెత్తగా మిక్స్ చేసుకొని పక్క పెట్టేసుకోండి. పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పేస్ట్ అంతా ఒక బౌల్లో వేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు, ఆ వంకాయలోకి మంచిగా పేస్ట్ అంతా బాగా పట్టేలాగా ఇన్సర్ట్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. ఆ వంకాయలో ఏమైనా వాటర్ ఉంటే ఒకసారి ఇలా దులిపేసి నీట్గా అప్పుడు మసాలా అంతా పట్టేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన మసాలా ఉంది కదండి, ఒక బౌల్లో వేసేసుకొని 4 to 5 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అండ్ కొంచెం పెప్పర్ అండ్ కొంచెం బిర్యానీ మసాలా వేసేసుకొని కలిపేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని మనము ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందామండి. 2 ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా లో ఫ్లేమ్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయండి, పక్కకు పెట్టేసుకోండి, ప్లేట్లో వేసేసుకొని. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. సరిపోదు కాబట్టి మనము కొంచెం ఆయిల్ వేసేసుకొని వంకాయలంతా లో టు హై ఫ్లేమ్లో 70% కుక్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, వంకాయలన్నీ 70% కుక్ అయ్యాయి. ఇందులోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకున్నాం కదా మిగతా పేస్ట్ అంతా వేసేసుకొని, కర్డ్ వేసేసుకొని కలుపుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ వేసేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా కుక్ చేసేసుకోండి. ఒక 3 to 4 మినిట్స్ లో టు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. ఆ మసాలా అంతా వంకాయకి పట్టేలాగా బాగా కుక్ చేసేసుకోండి. చూడండి, కుక్ అయిపోయిందండి. ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి, మసాలా అంతా పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని అందులోకి చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం నూనె, తగినంత సాల్ట్, చిల్లీస్, స్పూన్ ఆఫ్ జీరా సీడ్స్ వేసేసుకొని ఇప్పుడు రైస్ని 70% కుక్ చేసేసుకుందామండి. ఎందుకంటే మళ్ళీ మనము దమ్ పెట్టేసాం కాబట్టి 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ని అంతా వేసేసుకొని కుక్ చేసేసుకోండి 70%. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి 70%. ఇప్పుడు ఈ రైస్ అంతా ఒక బౌల్లో వేసేసుకోండి, పక్కకు పెట్టేసుకోండి. వాటర్ స్ట్రెయిన్ చేసేసి మనము ఇప్పుడు బిర్యానీ ఏ బౌల్లో చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఫస్ట్ రైస్ వేసేసుకోండి. తర్వాత వంకాయ గ్రేవీ వేసేసుకోండి లేయర్స్గా, 2-3 లేయర్స్ వేసేసుకోండి. ఫస్ట్ రైస్ వేసేసుకొని వంకాయ గ్రేవీ వేసేసుకోండి అంతా. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసేసుకోండి. 2 to 3 లేయర్స్ అలా వేసేసుకోండి.
లాస్ట్కి కొంచెం హాఫ్ లెమన్ వేసేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. మూత పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిగా. స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేసి తింటారు. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా బిర్యానీ చేసుకుని తింటే, ఎప్పుడు మటన్ చికెన్ కాకుండా వంకాయతో ఇలా బిర్యానీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.